థ్యాంక్ యూ సార్. మీరు VR4 వాడారు, ప్లీజ్ షేర్ విత్ us. అందరికీ నాకు గుడ్ ఈవినింగ్. నా పేరు శ్రీనివాసులు, శ్రీనివాసులు. మాది నెల్లూరు. నేను ఇక్కడ బెంగళూరులో ఉంటున్నాను, కానీ నాకు 375 ఉన్నది షుగర్. 375 షుగర్ ఉన్నది. ఎక్కువ డోస్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటాడు, కానీ కంట్రోల్ కాదు. నేను వాడంతో అంటూ లేదు. నేను ఆయుర్వేదిక్ వాడా, భద్రాచలం అడవుల్లో కూడా వెళ్ళా. అడవులోకి వెళ్ళి ఇక్కడ ఏది తెచ్చుకున్నారు, తిన్నాను, కానీ ఏమి లేక లాస్ట్కు ఈ ట్యాబ్లెట్ వాడుతూ ఉన్నా. కానీ నాకు ఈ ట్యాబ్లెట్ వాడుతున్నా కానీ పెరుగుతుంది కానీ కంట్రోల్ కాదు. ఏంటి అని చెప్పేసి నాకు మళ్ళీ పలస్తాను వచ్చింది లైట్గా. మళ్ళీ తర్వాత గ్యాస్ట్రిక్ బాగా. అప్పుడప్పుడు నేను సంక్రాంతులప్పుడు ఈ గ్యాస్ట్రిక్ వల్ల నాకు సేమ్ ఆ సూప్ రాడేది అనుకుంది. ఒక సంక్రాంతి 2-3 సార్లు పోయినా హాస్పిటల్కి పోయి అక్కడ ఇంగ్లీష్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ తగ్గింది. అలాగే నాకు చాలా ప్రాబ్లంగా ఉండే. అది ఈ VR4 ఫస్ట్ మా అల్లుడు నాన్నగారు నాకు చెప్పారు, కడప ఆయన పుత్రుడు. ఆయన ఒక ఫంక్షన్ గురించి ఇలా సంగతి, నాకు మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి, 1.5 years నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కడపలో. కానీ మళ్ళీ తర్వాత వెళ్ళిన తర్వాత డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ చేయాలంటే నాలుగు రోజులు ఇక్కడ ఒకరు పరిచయం వెళ్ళి ఈ VR4 వాడు. తర్వాత ఆయన సరిగ్గా నడలాగా చాలా నొప్పులతో ఉండేవాడు, కానీ పెయిన్స్ వచ్చేది. ఆ తర్వాత ఆయన ఈ 4 రోజులు చెప్పారు ఈ VR4 వాడమని చెప్పి. ఆయన వాడిన నెలకే గుర్రం పరిగెత్తడం నేను వండరైపోయినా. ఆ తర్వాత నాకు చెప్పాడు, మామ నీకు కూడా షుగర్ ఉంది కదా, నువ్వు కొంచెం ట్రై చేయి అన్నాడు. ట్రై చేయమంటే నేనుంటే అన్ని చూసి 2-3 లక్షలు అక్కడ పెట్టాను. చెప్తుంటారు చేస్తుంటారు చెప్పేసి నేను కామైపోయా. ఒక నెల తర్వాత, ఒక నెల రోజుల తర్వాత జయశ్రీ సార్ తిరుపతికి వస్తున్నారు, నాకు ఫోన్ చేశారు. అక్కడ పోయి బేసిక్లో అందరూ ఉంటారు, అక్కడ పోయి మాట్లాడు చూడు ఒకసారి అంటే ట్రై చేసి చూడు అన్నాడు. సరే ఇంత చెప్పాడు కదా చెప్పేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు ముంగర ఒక డయాబెటిక్ పేషెంట్ ఇన్సూరెన్స్ చేసుకుంటున్నాడు. ఆయన వేసుకొని ఆయన కాళ్ళు కట్టలు కట్టుకొని ఫుల్లంతా కాళ్ళు చూసేసరికి అసహ్యం, అలా తయారైపోయాడు ఆయన. ఆయన దగ్గరికి పోయి అడిగా నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నేను VR4 వాడి ఎన్నో లేదని అడిగా. నాకు ఒక 50 days అయింది సార్ నేను వాడి. ఈ VR4 వాడిన దానివల్ల నాకు బాగా ఆకలి అవుతుంది, ఇన్సులిన్ డోస్ తగ్గించాను, బాగా నిద్ర వస్తుంది, పుండు మార్పు వస్తుందని చెప్పాడు. అప్పుడు ఇమ్మీడియట్గా నేను ఆర్డర్ పెట్టి తెచ్చుకున్నా. నేను February 1 నుంచి స్టార్ట్ చేశాను. ఈరోజు నాకు నేను మొన్న కూడా 1 month అయింది నేను మామూలుగా చెకప్ చేసుకున్నాను ఈ షుగర్ గురించి. చెకప్ చేస్తే కొంచెం తగ్గింది. నాకు మళ్ళీ ఇప్పుడు 1 month అయింది. నాకు ఆ షుగర్ లేదనిపిస్తుంది అసలు. నేను అంత యాక్టివ్ ఉన్నాను, అంత హుషారుగా ఉన్నాను, బాగా నిద్ర వస్తుంది, గ్యాస్ట్రిక్ అసలు ఎక్కడ పోయింది నాకే తెలియదు. ఇదివరకు మోషన్ చాలా ప్రాబ్లం ఉండేది, అటువంటి మోషన్ కూడా చాలా ఆనందంగా బాగా హ్యాపీగా ఉంది, చాలా బాగా నిద్ర వస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. నాకు ఆ షుగర్ లేదనుకుంటున్నాను అంతే. వాస్తవంగా చెప్పండి, షుగర్ లేదనుకుంటున్నాను. నేను చెకప్ లేపిలా, ఎందుకంటే నాకు లేదనుకుని నేనే భావించుకున్నా. ఇది తిన్న తర్వాత అంత రిజల్ట్ వచ్చింది. ఇది ప్రతి ఒక్కరూ వాడండి. ఇది మనకు అమృతం లాగా దొరికింది. మన జయశ్రీ సార్ గారు తీసుకొచ్చారు. ఈ ఇండియాకి ఒక వరం లాంటిది చెప్పాలంటే ప్రతి ఒక్క జబ్బుకి పనికి వచ్చింది. నేను ఈరోజు ఒక 10 ml ఇచ్చాను. నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 10 ml ఇచ్చాను ఇక్కడ. నేను వాస్తవం చెప్పండి, వారం రోజులు 10 మందికి ఇచ్చానండి, సెలవు అయిపోయాను. అసలు నాకే ఆశ్చర్యం అయిపోయింది. ప్రతి ఒక్కరు నేను మా 72 సంవత్సరాలు ఉంటుంది మా ఫ్రెండ్ వెంకటరాజు, ఆయన రావాల్సిన వస్తాడు. ఆయనకు మా షుగర్ ఉంది, గ్యాస్ట్రిక్ ఉంది, ఏదో ఉన్నాయి. ఆయన 2 times స్టంట్ చేసుకున్నాడు. ఆయన నాకు తెలియదు చెప్పలే. ఆయన ఇది తీసుకుని వాడుతూ ఉన్నాడు. షుగర్ బాగుండదు, నా మోషన్ బాగుంది, అంతా బాగుంది అన్నాడు. మళ్ళీ లాస్ట్ నీకు ఏది ప్రాబ్లం దీంతో నిజం చెప్పబోయా అన్నా నేను. అంటే నీకు అప్పుడు చెప్పాడు, ఏ సార్ మా ఫస్ట్ చెప్పాలి సార్, ఇది ముందు తీసుకున్న తర్వాత బాగుందని మా బాగున్న తర్వాత నాకు బాగా హ్యాపీ, నాకు కూడా. కానీ ఆయన రీప్లేస్ 2 సార్లు చేశాడు. అమ్మ నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఇది తీసుకున్న తర్వాత ఆయన హ్యాపీగా ఉండడం చాలా బాగుంది. మళ్ళీ వాళ్ళ అమ్మాయికి దాదాపు 90 kg ఉంటుంది. వాళ్ళ అమ్మాయి, వాళ్ళ కూతురు, ఆమెకు థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. తర్వాత నేను
ఒక నెల కూడా కాల ఒక 2 కేజీలు తగ్గింది అప్పుడే. ఆ ఒక 100 అందులో ఒకే టైం తీసుకుంటుంది. మేము ఒకే టైం డోసు ఒకసారి పెంచకూడదని ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అది ఒక మార్నింగ్ ఒకసారి తీసుకుంటుంది. మళ్ళీ తర్వాత VR4 టాబ్లెట్స్ 3 తీసుకుంటుంది. దానివల్ల నేను ఇంకా డోస్ పెంచుంటే ఇంకా 4 కేజీలు తగ్గమా అని అనుకున్నాను నేను. కానీ ఇది స్లోగా పోదామని చెప్పాము. ఆ కూడా చాలా హ్యాపీగా ఉంది, నాకు చాలా బాగుంది. ఇన్ని హాస్పిటల్ పోయి నేను టాబ్లెట్ తిన్నాను, నాకు డిప్పులు తగ్గలేదు, ఇది తగ్గలేదు అన్నది చాలా చాలా హ్యాపీ కూడా అని చెప్పేసినాను. నాకు అది చాలా సంతోషం అయిపోయింది. ఇక నారాయణ రెడ్డి గారు ఇక్కడ నేను 2 సార్లు చెప్పాను, ఇక్కడ వచ్చారు మా ఈయన వాళ్ళకు షుగరు, ఆయనకు కొంచెం షేకింగ్ మాటలు కొంచెం ఈ మధ్య సరిగా రావట్లేదంట. అంటే నేను చెప్పాను, నారాయణ రెడ్డి గారు ఇది ఇలా ఉంది, నా ఫ్రెండ్లీగా చెప్తున్నాను, నీకు నేను చెప్పినట్టు వాడు, నీకు తగ్గకపోతే నువ్వు ఎంత డబ్బులు పెట్టు అంత వాపసిస్తాను కూడా చెప్పేసా. అంటే అంత నమ్మకం నాకు వచ్చేసింది ఇక్కడ. థ్యాంక్ యూ సార్.